సర్లేండి, నేను దాన్ని అనవసరంగా మీ నిద్ర పాడు చేసినట్టున్నాను. మీరు పడుకోండి. పడుకోండి. సరే, నువ్వు పడుకో అన్నపూర్ణ, పడుకో పడుకో. బాలు, వేదాకి బాలుకి పెళ్లి చేద్దామని చెప్పి నిర్మల నేను చాలాసార్లు అనుకున్నాం. నా కూతురు నన్ను విడిచి ఉండలేనంటోందండి. నా దగ్గరికి వచ్చేస్తానంటోంది. వదినా, వదినా కాఫీ. వదినా, ఏంటి నిర్మల? అదే కాఫీ ఇక్కడ పెట్టానని. ఏమైంది వదినా? ఎందుకంత పరధ్యానంగా ఉన్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, ఏం లేదు. సరే వదినా. అంజీ, ఇవి నేను తర్వాత చూస్తాను రా. అన్నపూర్ణ, ఏం ఆలోచిస్తున్నావు? కళ గురించేనా? వదిలేసేయమని చెప్పాను కదా, అది కేవలం కలే అన్నపూర్ణ. నిర్మలా, అమ్మా నిర్మలా, కొంచెం కాఫీ తీసుకురా అమ్మా. తల పట్టేసినట్టుంది. తెస్తున్నానమ్మా. అమ్మా, నిర్మలా, నీ పూల రంగడేడే పొద్దుట్నుంచి కనబట్టలేదు, ఇంట్లో లేడా? Hey yo everybody, you're going to now experience a new thing. Srivasan is going to introduce the music of Bharatanatyam. Hey, hey, అంజీ, ఒరే అంజీ, ఇలారా, రా ఇలా. ఏంటి పెద్దమ్మ గారు? మన ఇంట్లో ఈ కొత్త ఫోటో ఎవర్రా? అమ్మా కొత్త ఫోటో వస్తున్నాడా? ఎవరత్తమ్మా? నేను నీ అల్లుణ్ణి, ఆటగాణ్ణి. బాబోయ్, ఎలా ఉన్నానత్తమ్మా? సంక్రాంతికి బాగా అలంకరణ చేసి వీధిలో గంట వాయించుకుంటూ తీసుకొస్తారే, అంటే ఏంటి? గంగిరెద్దునా? అత్తమ్మా, ఆపింకా, ఆపేయ్. ఈ అల్లుడి మీద సెటైర్ వేసే రోజులు పోయాయి. ఇప్పుడు మనం దివాలా తీసే బ్యాచ్ కాదు, దుమ్ము దులిపే బ్యాచ్. లేటెస్ట్ గా ఫామ్ లోకి వచ్చిన ప్లేయర్ ని, కింగులకే కింగుని. కింగు లేదు, నీ బొందా లేదు గాని ఆర్పేసినవి చాలవా? మళ్ళీ తయారయ్యావు ప్యాక్ ఆడడానికి. ఈ మధ్య నేను ఆర్పట్లేదత్తమ్మా, అన్ని రిటర్న్సే. క్యాష్ పట్టుకొస్తున్నాను, మా ఆవిడికి ఇస్తున్నాను. కావాలంటే నీ కూతురు అడుగు. అదే డౌట్ గా ఉంది బావా. నువ్వెప్పుడు పోగొట్టుకురావడమే గాని డబ్బులు పట్టుకురావడం తెలియదు కదా. ఈ మధ్యనేంటి కొత్తగా? అది
లక్ష్మీదేవి మాకు దూరపు చుట్టం అవుద్దని ఈ మధ్యన తెలిసింది. ఆవిడతో మాట కలిపాను. ఆవిడ అనుగ్రహిస్తుంది, నేను పట్టుకొచ్చేస్తున్నాను. ఆ? అబ్బో. నిజంగా మీరు ప్యాకాట్లోనే డబ్బులు గెలుస్తున్నారా? ఉమ్, ఈ కద్దర్ షర్టు, ఆ డూప్లికేట్ పులుగోర్లు అవన్నీ కొనుక్కొస్తున్నావా లేక ఎవరి దగ్గరైనా కొట్టుకొస్తున్నావా? ఆపేయండి, ఇంకా ఆ? ఆపేయండి. ఇంతకాలం సెటర్లేసింది చాలా అత్తమ్మా, ఇంకా ఆపేయండి. ఇదంతా నా హ్యాండ్ మహత్యం కాదు. ఒక్క లక్కీ హ్యాండ్ నా భుజాన్ని తాకింది. లక్కీ హ్యాండా? ఆ ఎవరిదా హ్యాండు? ఎవరిదో కాదత్తమ్మా, చైర్. ఆ? చేయరా? చేయరా? చేయరేంటండి? ఎందుకు ఆగిపోయారో చెప్పండి. చెప్పండి ఏంటి? అదా, ఇంతకాలం వారఫలాలను బట్టి పేగ పడుతుంది అనుకున్నాను గాని ఆ చైరుంది చూసావు, అది ఇంపార్టెంట్ అని ఇప్పుడే తెలుసుకున్నాను. అదే చైర్లో కూర్చోవడం వల్ల గెలుస్తున్నాను అనమాట. ఆ చైర్ అంటే నాకు అంత ఇష్టం, అంత ఇష్టం. ఆ చైర్ లేకపోతే నేను లేను, నేను లేకపోతే ఆ చైర్ లేదు. అంతే, ఆ చైర్ అంటే అంత ఇష్టం నాకు. ఏంటే వీడు ఇలా మాట్లాడుతున్నాడేంటి? చైర్ అంటున్నాడు, నా రాత మారిందంటున్నాడు, ఏదో లక్కీ హ్యాండ్ టచ్ చేసింది అంటున్నాడు. నాకేదో గ్యాంబ్లింగ్ గానే అనిపిస్తుందే. అన్నపూర్ణ, నువ్వేమీ మనసులో పెట్టుకోకు, అది కల మాత్రమే. అనయ్య, అనయ్య, ఏంటంజీ? ఏమైందన్నయ్య? ఇందాక వదినేదో బాధపడుతుంది, ఓదారుస్తున్నావు. నేను చూశానన్నయ్య. ఏమైందన్నయ్య? తెల్లవారుజామున మీ వదినకి కల వచ్చిందట. కళ? తనకు కూతురు పుట్టినట్టు, తను తన దగ్గరికి వచ్చేస్తానని ఏడుస్తున్నట్టు కల వచ్చిందంటరా. వదినికి కూతురు పుట్టిన మాట నిజమే కదన్నయ్య. ఆ తల్లికి తెలియకపోయినా ఆ పేగు మర్చిపోలేదనుకుంటా. అదేరా, నేనెప్పుడూ ఊహించని విధంగా లలితేమో బాలుకిచ్చి వేదాన్ని పెళ్లి చేద్దామని అడగమని చెప్పింది. అదే సమయంలో అన్నపూర్ణకి ఇలా కలొచ్చింది. కోయిన్సిడెంట్గా రెండూ ఒకేసారి ఇలా ఎందుకు జరిగాయో నాకు అర్థం కావడం లేదు. నాకు అర్థమైందన్నయ్య. ఆ రోజు పరిస్థితులకు తలవంచి నువ్వు పెద్ద వదినికి పుట్టిన వేదాన్ని తీసుకెళ్లి లలిత వదిన దగ్గర చేర్చావు. పరిస్థితులు కల్పించే తప్పు ఆ భగవంతుడు చేశాడని తల్లిని బిడ్డని వేరు చేయడం ఇంతకాలానికి ఆ భగవంతుడికి న్యాయం అనిపించలేదేమో. అందుకే లలితోదంతో ఈ పెళ్లి గురించి మాట్లాడించాడు. ఈ పెళ్లి జరిగితే వేద ఈ ఇంటికే కోడలుగా వస్తుంది కదన్నయ్య. అప్పుడా బిడ్డ తల్లి ఇద్దరూ దగ్గరున్నట్టే కదా. చిన్నప్పుడు తల్లి బిడ్డని దూరం చేసి ఇన్నేళ్ల తర్వాత కలపాలి అనుకుంటున్నాడేమో అన్నయ్య. దీనికెందుకు నువ్వు ఆలోచిస్తున్నావు? నువ్వు చెప్పింది బాగానే ఉందిరా, కానీ అన్నపూర్ణ వేదాలు ఎలా ఉంటారో నీకు తెలుసు కదా. ఇద్దరికి ఎప్పుడూ పడదు. తినొకటంటే తనొకటంటుంది. చెబితే అన్నపూర్ణ అర్థం చేసుకోగలుగుతుంది, కానీ వేదాకి చెప్పినా అర్థం కావడం లేదురా. చిన్నతనమని సరిపెట్టుకోవడం తప్ప దండించి చెప్పలేను. మొదట్నుంచి అన్నపూర్ణ పైన తనకొక విధమైన అభిప్రాయం ఉంది. అదేం లేదులే అన్నయ్య.
దూరంగా ఉంటున్నారు కాబట్టి అలా ఉంటున్నారు. దగ్గరైతే అన్నపూర్ణ వదిన ఎలాంటిదో, ఆవిడ మనసేంటో వేదాకి పూర్తిగా అర్థమవుతుంది. వేద గుర్తుపట్టకపోయినా తనలో ప్రవహిస్తున్న వదిన రక్తం తనని గుర్తుపడుతుంది. ఆ రక్త సంబంధమే ఒకరినొకరు అర్థం చేసుకుని దగ్గరయ్యేలా చేస్తుందన్నయ్య. అనవసరంగా ఏవేవో ఆలోచించుకు. ముందు అర్జెంటుగా బాలు వేదాలకి పెళ్లి చేద్దాం. కోటయ్య బావతో ఈ విషయం గురించి మాట్లాడన్నయ్యా. మాట్లాడాలి అనుకుంటే ఈ మనిషి ఇంట్లో లేకుండా బయటికి వెళ్ళిపోయాడు కదరా. ఎక్కడికి వెళ్ళిపోతాడన్నయ్యా? నువ్వు పిలిస్తే రాడా ఏంటి? ముందు నిర్మలక్కని వీళ్ళందర్నీ కూర్చోబెట్టి ఈ విషయమైతే మాట్లాడేసి ఏదోలాగా ముందు వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామన్నయ్య. అంతా మంచిగా జరుగుతుంది. నమస్తే బ్రో. ఎవరు నువ్వు? నేనా? నీ అంతరాత్మను బ్రో. అంతరాత్మ? అవును, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ కాదు బ్రో, అసలు ఈ పెద్దవాళ్ళకి పని లేదా? ఏమైంది? వయసు వచ్చిన ఆడపిల్లలుంటే వెంటనే పెళ్లి చేసేయడమేనా? అంత తొందరగా పెళ్లి చేయకపోతే నష్టమే ఉంది. అరే, పక్కింట్లో కుర్రోడున్నాడు, వరుసకి మేనల్లుడు అవుతాడు. వాడు అమ్మాయిని ప్రేమించాడా లేదా అని చెప్పి అసలు ఆలోచించారా? నిజమేగా? సరే, అప్పుడొకసారి అడిగారు. నేనేదో అత్తయ్య మామయ్య కోసం అని చెప్పేసి నా మనసులో మాటను దాచేసుకున్నాను. ఆ సంబంధం కూడా చెడిపోయిందిలే బ్రో. ఇప్పుడైనా అడగాలి కదా. నా మనసులో ఉన్న మాటని తనకి చెప్పి, లేదా తన మనసులో మాట నాకు చెప్పే గ్యాప్ ఇవ్వాలి కదా. ఎప్పుడు సైలెంట్గా ఉంటే మా చిన్నత్తయ్య ఇంత యాక్టివ్ ఎందుకు అయిపోయింది? అర్జెంటుగా ఆవిడే దగ్గరుండి వేదకి సంబంధం ఎందుకు చూసేసింది? పోయినసారి మా మావయ్య చూశాడు, ఇప్పుడేమో మా చిన్నత్తయ్య చూసింది. మధ్యలో నన్ను నలిపేస్తున్నారు బ్రో. అసలు వీళ్ళకేం అర్థం కావట్లేదా? అసలు ఎవరా దరిద్రుడు? రాని రాని, నేను కూడా చూస్తా, చెప్తా వాడి సంగతి. రాని రాని బ్రో. వీడింత టెన్షన్ పడుతున్నాడంటే రాత్రి చెప్పిన దాని గురించి అయి ఉంటుంది. నన్ను చేసుకోబోయేవాడు ఎవడో ఎప్పుడొస్తాడో అని ఎదురు చూస్తున్నట్టున్నాడు. బావా, ఏంటి? అక్క మాట. ఏంటి 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 ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నా? టెన్షన్ లో కాదు, ఆనందం, చాలా ఆనందంలో ఉన్నాను. ఎందుకంత ఆనందం? ఇవాళ నీకేదో సంబంధం వస్తుంది, పెళ్లి కొడుకు వస్తాడు అన్నారు కదా. ఆ సంబంధం నీకు కుదిరిపోయి నీకు తొందరగా పెళ్ళైపోయి నువ్వు వెళ్ళిపోతే ఒక పని అయిపోతుంది అని. అవునా? పెళ్లికి నాకంటే నీకే ఎక్కువ తొందర ఉన్నట్టుంది. రోజు ఉదయాన్నే లేచి నీ మొహం చూసే బాధ తప్పుద్దని. నేను పెళ్ళై వెళ్ళిపోయినంత మాత్రాన నిన్నేమీ వదలను. రోజు కల్లోకొచ్చి అల్లరి చేస్తా. అప్పుడు నీకు కాబోయే మొగుడికి చెప్తా, నాలుగు అంటాడు. తనేం తన్నుడు, తను చాలా మంచోడు, నన్ను అర్థం చేసుకుంటాడు. ఆహా, ఇంకా వాడి గురించి ఏ డీటెయిల్స్ తెలియకుండానే పెద్ద సర్టిఫికేట్లు ఇచ్చేస్తున్నావు. అబ్బో, అవును, ఇంతకీ ఎప్పుడు వస్తున్నాడు వాడు? ఏయ్, బాడు వీడు అంటావేంటి? ఆయన అను. ఆయన నీకు, నాకు కాదు. మరి అలాంటప్పుడు అతని టాపిక్ నువ్వెందుకు తీసుకొచ్చా? బుద్ధి లేక. సరేనా? సరే. ఆగా, ఇక్కడికి రా. ఏంటి? ఇంతకీ ఆడెలా ఉంటాడు? అదే, అతను గారు ఎలా ఉంటారో చూసావా? ఏ? అది కాదు, ఫోటో అయినా చూసావా లేదా అని. ఫోటో చూసి ఏంటి ఉపయోగం బావా? అమ్మ ఓకే చేసింది, అమ్మ మాట కాదని లేను కదా. నీకేమన్నా మెంటల్? కొడతా. పెళ్లి చేసుకునేది నువ్వు, అమ్మ మాట అంటావేంటి? నీ ఇష్టంతో పనుండదా? ఏం చేయమంటావు బావా? నిన్ను చూసే నేర్చుకున్నాను. నన్ను చూసేం నేర్చుకున్నావే? నువ్వేమో మీ అత్త మాట కాదని లేను అంటావు కదా.
మీ అత్త మాటలకి తలాడిస్తావు కదా, అలాగే నీ ఇన్స్పిరేషన్ తీసుకొని నేను మా అమ్మ మాట కాదనకుండా ఆవిడ చెప్పిన దానికల్లా తలాడిస్తున్నాను బావా. కొడితే చెప్పిన దానికల్లా తలాడించడానికి నువ్వేమన్నా బర్రెవా గొర్రెవా? నువ్వు ఆడపిల్లవే. మనసుకి నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటేనే జీవితం బాగుంటుంది. మనసుకి నచ్చిన వాడు పిరికివాడైతే ఏంటి? ఏం లేదులే. సర్లే గాని ఫోటో ఉందన్నావు కదా, చూపించి తగలడు. చూపించాలా? చూపించమంటున్నాను కదా. సరే, ఎందుకంత కోప్పడుతున్నావు? చూపిస్తా నాగు. బావా, ఏది ఫోటో ఏది? ఎందుకు ఫోన్లో చూడ్డం? 1 గంట పోతే డైరెక్ట్ గా వాళ్ళే వస్తారు. ఆ తర్వాత అమ్మా నాన్న అందరూ కలిసి మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఆ అబ్బాయి ఎవరో నీకే తెలుస్తుంది కదా, అప్పుడు చూద్దులే. ఇంతకీ అతను ఎప్పుడొస్తాడు? కరెక్ట్ గా టైం కనుక్కొని చెప్పు, ఓకేనా? ఏ, అతను రాగానే వెళ్ళి ఆహ్వానిస్తావా? లేదులేమ్మా, ఆ టైంకి ఇంట్లో లేకుండా ఎటన్నా వెళ్ళిపోతాను. బావా ఇటు. నా బుజ్జి బావా. పిరి కూడా. ఇష్టం లేని వాణ్ణి పెళ్లి చేసుకోకూడదు, మనసుకి నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకోవాలని చెప్తున్నావు కానీ నేను నిన్ను ఇష్టపడుతున్నానని చెప్పొచ్చు కదరా. అది మాత్రం చెప్పవు. ఇండైరెక్ట్ గా నువ్వంటే నాకు ఇష్టం రా అని చెప్తున్నా సరే అర్థం చేసుకోలేని తింగరాముడు తయారయ్యాడు. ఇంకెంతసేపులే, 1 గంట పోతే నానందని పిలిచి విషయం చెప్తాడు. అప్పుడు నీకే తెలుస్తుంది. అంతవరకు నిన్నొక ఆట ఆడుకుంటానుగా. సరే సరే, నేను చెప్తాను. బావతో నేను మాట్లాడతాను కదా, ఓకేనా? వీడేంటి డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తున్నాడు? బావా బావా బావా, ఏవేంద్రా? వాడు వస్తున్నాడు బావా. వాడంటే ఎవడ్రా? నువ్వు ఎదురు పెట్టుబడి పెట్టి మరీ వాడితో పేకట ఆడిస్తున్నావు కదా, వాడే ఆ కోట వేస్తున్నాడు. నమస్కారం చైర్మన్ గారు. నమస్కారం మేడం. ఆయన సారు అని తెలుసు, నేను మేడం అని తెలుసా మీకు? భలేవారే, రాముడి పక్కన సీత ఉంటుంది కానీ సోర్పడంగా ఉండదు కదమ్మా. ఓహో, మా బావ రాముడు, మా అక్క సీత, మరి నేనెవరిని? నువ్వు లక్ష్మణుడివి, నేను ఆంజనేయుడిని అన్నమాట. తెల్లారింది కదండి, ప్యాకాటకి బయలుదేరాను. మీ బ్లెస్సింగ్స్ కావాలి. ఏంటి కోటయ్య, ఈ మధ్య పేకాట్లో నీ హ్యాండ్ బాగా రైజ్ అవుతుందంట మా ఆయన చెప్పారు. ఆ రేంజ్ లేదు ఏం లేదమ్మా. పేక ముక్కలు కలిపి కలిపి ఇంట్లో గరిటెలు తిప్పి తిప్పి ఇదిగో రేకలు ఎప్పుడు అరిగిపోయాయి. ఈ అదృష్టం అంతా అయ్యగారి సెలవు వల్లే. ఆయన అలా అలా నచ్చేశాడు, ఇలా పెట్టుబడి పెట్టాడు. దాంతో నా లెవెల్ అలా అలా ఎక్కడికో వెళ్ళిపోయింది. తర్వాత ఏమైపోతుందో నాకే తెలియట్లేదు. అవును, నువ్వు ఇలా ప్యాకెట్లో గెలుస్తున్నావు అని చెప్తే ఇంట్లో ఎవరు షాక్ అవ్వలేదా? అయ్యో, ఎందుకు షాక్ అవ్వలేదు సార్? వాళ్ళ కాలు కింద భూమి కదిలిపోయినట్టు ఫీల్ అయిపోయారు. ఇదంతా మా బావ వల్ల అని ఏమైనా చెప్పావా ఏంటి? అయ్యో భలేవారండి, అలా ఎలా చెప్తానండి? అవన్నీ సీక్రెట్స్ కదా. సరే మనం బయలుదేరదాం ప్యాకెట్కి. ఉండు, డబ్బులు తీసుకొస్తాను. ఆటలో ఎలాగో మనమే గెలుస్తాం కదా, ఇంక డబ్బులు తేవడం ఎందుకు? నిన్ను గెలిపించడానికి. నన్ను గెలిపించడానికి అంటాడేంటబ్బా? సార్ ఇదిగో మీ వాడు అప్పుడప్పుడు ఏదో తేడాగా మాట్లాడుతున్నారు సార్, అదే అర్థం కావట్లేదు. అదేం లేదు కోటయ్య, ఎటు నువ్వే గెలుస్తావు. కానీ పొరపాటున అటు ఇటైనా పెట్టుబడి ఉండాలి కదా.
అందుకే అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. ఆ, అంటే సేఫ్ సైడ్ కోసం అంటారా? అలా అయితే పర్లేదండి. కానీ మీరు టచ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నా హ్యాండ్ తెల్లైంది లేదండి. నువ్వు హ్యాపీగా ఉన్నావు, మరి నీ ఫ్యామిలీ? అదే మీ ఆవిడ, మీ పిల్లలు వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా? అందరూ హ్యాపీయేనండి. కానీ నా కొడుకు గురించే నా దిగులంతా. ఏ మీ అబ్బాయికి ఏమైంది? చదువు అబ్బలేదా? చదువు అబ్బలేదా? సరస్వతీదేవి దత్తపుత్రుడండి మావాడు. అంత బాగా చదువుతాడు. మరి అంత బాగా చదువుకున్నవాడు ఉద్యోగం చేసుకోకుండా ఆ అన్నపూర్ణ క్యాటరింగ్ లో వంటలు చేసుకుంటారని తెలిసిందేంటి? కర్మండి, కర్మ. అయిన వాళ్లే కదా అని ఆ అన్నపూర్ణ పంచం చేరితే నా కొడుకు ఎక్కడ ఎదిగిపోతాడో, మళ్ళీ నాకు పూర్వ వైభవం ఎక్కడ వచ్చేస్తుందో, వాళ్ళ ముందు నేను కాలు మీద కాలేసిన ఎక్కడ కూర్చుంటానని. సార్ వాళ్ళు కుళ్ళు సార్, అందుకే మా వాడిని తొక్కేశారు. కాకపోతే మీలాంటి వాళ్ళ చేయి తగిలి నేను మళ్ళీ పూర్వ వైభవాన్ని సంపాదించుకోవడానికి వాకులాడుతున్నాను సార్. నువ్వేమీ అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు కోటయ్య. గతంలో నువ్వు మాజీ జమీందారువట కదా. మళ్ళీ నిన్ను జమీందారుని చేసే పూచి మాది. అంతేనా? మీ వాడికి ఇండియాలోనే ఎందుకు? ఏ అమెరికాలోనే మంచి ఉద్యోగం చూద్దాం, అక్కడే సెటిల్ చేద్దాం. ఏమంటావు? అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, ఇంతకాలం ఏమైపోయారండి? అబ్బా, ఎన్నో పాటలు పాడితేనే గాని అన్నమయ్యకి వెంకటేశ్వర స్వామి కనిపించలేదు. గుడి కట్టించిన భక్త రామదాస్ కి ఆ శ్రీరాముడు దర్శనం ఇవ్వలేదు. కానీ కానీ నేను మీకోసం గుడి కట్టింది లేదు, పాటలు పాడింది లేదు. అరే కానీ దేవుళ్లాగా మీరు నాకు ప్రత్యక్షమైపోయి ఇలా వలనిచ్చేస్తున్నారు. ఓ పంచభూతాలారా, మీ సాక్షిగా చెప్తున్నాను, ఇక నుంచి ఈయనే నా దేవుడు, ఈవిడే నా దేవత, ఈ ఇల్లే నా గుడి.